కాబట్టి ఇక్కడ చూపించిన ప్రతి రికమెండేషన్‌ని మీరు యాక్సెప్ట్ చేయకుండా ఇక్కడ చదవండి. ఇక్కడ అంటే క్యాంపెయిన్ రన్ అయ్యేదాన్ని బట్టి చూపిస్తదండి. ఆ క్యాంపెయిన్ రన్ అయినప్పుడు మనం లైవ్‌లో అయితేనే ప్రాపర్‌గా రికమెండేషన్స్ ఏం చేయాలి, ఏం చేయొద్దంటే ఆ క్యాంపెయిన్ డిపెండ్స్ అనమాట. దాన్ని బట్టి మనం అప్రూవల్ ఇవ్వాలా, వద్దా అనేది చూసుకోవచ్చు. తర్వాత బడ్జెట్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అది ఇక్కడ చూపిస్తుంది మనకి. అంటే రిజల్ట్ ఏమొస్తుందనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఈ రికమెండేషన్స్‌లో మనం బేసిక్ ఐడియా అయితే చూసుకోవచ్చనమాట. క్యాంపెయిన్ ఎలా ఉంది? ఇంకా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మన క్యాంపెయిన్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇవన్నీ. తర్వాత ఇన్‌సైట్స్ అండ్ రిపోర్ట్స్. ఇక్కడ క్యాంపెయిన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి కనిపిస్తాయన్నమాట. ఆ క్యాంపెయిన్‌కి సంబంధించి ఇంటరాక్షన్స్ ఎన్నున్నాయి? కాస్ట్ ఎంత? యావరేజ్ కాస్ట్? ఈ డీటెయిల్స్ అన్నీ మనకి చూపిస్తుంది ఓవరాల్‌గా. అండ్ బ్రాండ్ రిపోర్ట్. యావరేజ్ ఇంప్రెషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇదేంటంటే మనకి క్యాంపెయిన్ లైవ్‌లో ఉంటేనే మనకు ఒక క్లారిటీ వస్తది. బట్ ఇవి ఎందుకు ఉపయోగపడతాయని మీరు ఒక ఐడియా ఉంటే రేపు మీరు ఏదైనా లైవ్ క్యాంపెయిన్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మీరు చూసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇంప్రెషన్స్ ఎన్నొస్తున్నాయి? యాడ్ ఫార్మాట్ ఎలా ఉంది? అండ్ డివైజెస్ ఏ డివైజెస్‌లో ఉన్నాయి? లైక్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయన్నమాట. యాక్షన్ ఇన్‌సైట్స్. ఇంప్రెషన్ షేర్ ఎలా ఉంది? ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఇక్కడొస్తాయి. లైక్ పొజిషన్ ఎక్కడుంది? పొజిషన్ అబోవ్ రేట్ ఎలా ఉంది? టాప్ పేజెస్ ఎక్కడ? టాప్ పేజెస్ ప్లేస్‌మెంట్ అనమాట. యాడ్ ఎక్కడ కనిపిస్తుంది? ఏ ప్లేసెస్‌లో కనిపిస్తుంది అనేది ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ సెర్చ్ టర్మ్స్. ఈ సెర్చ్ టర్మ్స్‌లో ఏం కనిపిస్తుందంటే ఎండ్ యూజర్ సెర్చ్ చేసే టర్మ్స్ మనకి ఇక్కడ వస్తాయన్నమాట. ఒకవేళ మనం బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్ యూజ్ చేసామనుకోండి, ఎండ్ యూజర్స్ ఏ కీవర్డ్స్‌తో సెర్చ్ చేస్తే మన యాడ్ చూపించింది మ్యాచ్ టైప్ అనమాట. సెర్చ్ టర్మ్, మ్యాచ్ టైప్ ఈ లిస్ట్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. ఎండ్ యూజర్ ఎలా సెర్చ్ చేస్తున్నాడో, ఏ మ్యాచ్ టైప్ బ్రాడ్ మ్యాచా, ఎగ్జాక్ట్ మ్యాచా, ఫ్రేజ్ మ్యాచా ఆ డీటెయిల్స్, క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, క్లిక్స్, ఇంప్రెషన్స్, క్లిక్ త్రూ రేటు, యావరేజ్ కాస్ట్ పర్ క్లిక్, సిపిసి ఇవన్నీ కూడా మొత్తం ఓవరాల్ డేటా అంతా ఇక్కడ వచ్చేస్తుంది. వేర్ అండ్ వెన్ అండ్ వేర్ యాడ్ షోడ్ అంటే ఎక్కడెక్కడ యాడ్ చూపించిందో ఈ డీటెయిల్స్ అన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట. ఈ కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్, టాబ్లెట్స్ ఇట్లా మనకి డివైజెస్ ఇక్కడ కనిపిస్తుంది యాడ్. క్యాంపెయిన్ లెవెల్‌లో కనిపిస్తుంది. యాడ్ సెట్ లెవెల్‌లో కనిపిస్తుంది ఇక్కడ. యాడ్స్ టు ఏ యాడ్ కనిపిస్తుంది. బిడ్ ఎంత? అంటే మనం రన్ చేయలేదు కాబట్టి ఇవన్నీ కనపడలేదు. కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఎక్కడెక్కడ కనిపిస్తుంది మన యాడ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. దీన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చనమాట. టీవీ స్క్రీన్స్ మీద, టాబ్లెట్స్ మీద ఎక్కడెక్కడ కనిపిస్తుంది అనేది డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేస్తుంది. దీన్ని బట్టి మనం ఒక ఐడియా తెచ్చుకోవచ్చు. మన క్యాంపెయిన్ ఎలా రన్ అవుతుందన్నది. తర్వాత ఛానల్ పెర్ఫార్మెన్స్. మన ఛానల్ డేట్‌ని సెలెక్ట్ చేసుకుంటే మన ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది మన యాడ్ అనేది చూసుకోవచ్చు. అలాగే ల్యాండింగ్ పేజ్. మనం ఏదైతే ఒక పేజ్ ఇస్తామో లైక్ మనమైతే వెబ్‌సైట్ ఇచ్చాము. బట్ ఇక్కడ ఒక ల్యాండింగ్ పేజ్ సెపరేట్‌గా డిజైన్ చేసుకుంటే వెబ్‌సైట్ గాని, ల్యాండింగ్ పేజ్ గాని ఇక్కడ కనిపిస్తుంది. ఆ ల్యాండింగ్ పేజీ మొబైల్ స్పీడ్ స్కోర్ ఎంతుంది? మొబైల్ ఫ్రెండ్లీ ఎలా ఉంది? క్లిక్ త్రూ రేట్ ఎలా ఉంది? ఆహ్, వాలిడ్ ఏఎంపీ క్లిక్స్ ఎలా ఉన్నాయి? ఈ క్లిక్స్, ఇంప్రెషన్స్ ఇవన్నీ మనం పేజీని ఐడెంటిఫై చేసుకోవచ్చనమాట. ఇక్కడ గనక సరిగ్గా లేదనుకోండి, ఆ ల్యాండింగ్ పేజీ మార్చి ఇంకొక పేజీ పెట్టొచ్చు. అప్పుడు మన యాడ్ ర్యాంక్ అనేది ఇక్కడ పెరుగుతూ ఉంటుందనమాట. ఇక్కడ చెక్ చేసుకుంటే మన ల్యాండింగ్ పేజీకి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం ల్యాండింగ్ పేజీ బావుందా లేదా? పెర్ఫార్మెన్స్ బావుందా లేదా? లేదా వేరే ల్యాండింగ్ పేజీ మార్చాలా? మనకు మంచిగా లీడ్స్ రాకపోతుంటే. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ప్లాన్ చేసుకోవచ్చనమాట.
బట్ ఇదంతా డీటెయిల్స్ రావడానికి ఫస్ట్ 15 డేస్ అయితే మనం అసలు ఆ యాడ్‌ని కదిలించకూడదు. రిపోర్ట్ ఎడిటర్. ఈ రిపోర్ట్ అంటే మనం ఓన్‌గా క్రియేట్ చేసుకునేదనమాట. ఈ రిపోర్ట్ ఎడిట్ చేసుకొని మనకి కావాల్సినట్టు ఇదంతా సెట్ చేసుకోవచ్చు. గోల్స్ ఎలా స్టార్ట్, విజిట్స్ ఇక్కడ మనం సెటప్ చేసుకోవచ్చు. ఇదంతా గూడా మీరు ఒక్కసారి లైవ్‌లోకెళ్తేనే ఈ కాలమ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ తెలుస్తది. నెక్స్ట్ డాష్‌బోర్డ్. మనం ఒక డాష్‌బోర్డ్ ఏదైనా క్రియేట్ చేసుకొని మన రిపోర్ట్స్ అంతా ఇక్కడికి రావాలనుకోండి. న్యూ డాష్‌బోర్డ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ శాంపుల్ డాష్‌బోర్డ్ ఇలా అనమాట. ఇట్లాంటి ఒక డాష్‌బోర్డ్ కాస్ట్, ఇంప్రెషన్స్ ఎలా కావాలి మన డాష్‌బోర్డ్ అనేది ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. మనకి ఏమేం ఫీల్డ్స్ కావాలి. అంటే క్లయింట్ ఏదైనా అడిగాడనుకోండి, ఆ ఫీల్డ్స్ ఇక్కడ లేవనుకోండి, మన ఓన్ డాష్‌బోర్డ్ ఒకటి క్రియేట్ చేసుకున్నామంటే ఎవ్రీ మంత్ ఆ డీటెయిల్స్ మొత్తం అక్కడ చూసేసుకోవచ్చు. అంటే మొత్తం ఇవన్నీ చెక్ చేసుకోకుండా ఇక్కడ మనం ఒక డాష్‌బోర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మనకి ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్. నెక్స్ట్ క్యాంపెయిన్స్ అంటే ఆల్రెడీ మనం చూసాము. క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, యాడ్స్, యాడ్ ఎక్స్టెన్షన్స్, క్యాంపెయిన్ గ్రూప్ అండ్ అసెట్స్. ఈ అసెట్స్‌లోకి వెళ్ళేస్తే మనం ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ యాడ్ చేసుకోవాలనుకోండి ఇక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చు అనమాట మన యాడ్‌కి. ఇక్కడ ప్లస్ క్లిక్ చేసేసి మన బిజినెస్ నేము, లోగోస్ ఇక్కడ మనం ఏమన్నా యాడ్ చేసుకోవాలి. లీడ్ ఫార్మ్ గానీ, మెసేజెస్ కానీ ఇందులో మనం ఏది కావాలంటే అది ఇక్కడి నుంచి కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్స్. ప్రోడక్ట్స్ డయాగ్నోసిస్ అంటే ఇది వచ్చేసి మనకి ఈ కామర్స్ సైట్‌కి సంబంధించింది. ప్రోడక్ట్ ఎలా ఉన్నాయి, ఏంటి, ప్రోడక్ట్స్ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయా లేదా అనేది ఇది ఈ కామర్స్ వెబ్‌సైట్‌కి సంబంధించింది. అండ్ ఇక్కడొచ్చేసి ఆడియన్స్, కీవర్డ్స్ అండ్ కంటెంట్. ఈ ఆడియన్స్, కీవర్డ్స్, కంటెంట్ అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ దగ్గరికెళ్తే మనం ఏమేం కీవర్డ్స్ యూజ్ చేసాము అనేది ఇక్కడ కనిపిస్తుంది టోటల్ కీవర్డ్స్. ఇక్కడ మనకి ఈ కీవర్డ్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చనమాట. ఏ కీవర్డ్ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ చూడండి నేను మొన్న అప్డేట్ చేస్తే అది రాలేదు. ఇక్కడొచ్చేసిందండి. మార్కెటింగ్ ఆన్‌లైన్ అనేది ఎగ్జాక్ట్ మ్యాచ్ కిందకొచ్చింది. ఇక్కడ నేను తర్వాత అప్డేట్ అయింది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ దీనికొచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనుకోండి. దీనికి కూడా మనం ఫ్రేజ్ మ్యాచ్ కింద సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే ఇది ఫ్రేజ్ మ్యాచ్ కింద అప్డేట్ అవుతది. ఇక్కడొచ్చేసి ఇదిగోండి కొటేషన్స్ వచ్చేసినాయి ఇక్కడ. అలాగే ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే బ్రాకెట్స్ మధ్య ఉంటుంది. ఫ్రేజ్ మ్యాచ్ అంటే కొటేషన్స్ మధ్యలో ఉంటుంది. నార్మల్‌గా ఉంటది బ్రాడ్ మ్యాచ్ అనమాట. ఇట్లా ఇక్కడ మనం సెటప్ చేసేసుకోవచ్చు ఈ కీవర్డ్స్‌ని. ఈ కీవర్డ్ ఎలిజిబులా కాదా? ఇదొచ్చేసి మనం ఇప్పుడే కదా ఎగ్జాక్ట్ బ్రాడ్ మ్యాచ్ నుంచి ఫ్రేజ్ మ్యాచ్‌కి మార్చాము. ఈ ఫ్రేజ్ మ్యాచ్‌కి మార్చినాక పెండింగ్ అండర్ రివ్యూ. కొంతసేపు అది రివ్యూలో ఉన్నాక అప్పుడు మనకి అప్రూవల్ వస్తుంది. తర్వాత ఇక్కడొచ్చేసి వచ్చిన తర్వాత ఇక్కడ క్వాలిటీ స్కోరు, ఈ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఇక్కడ మనకు కనిపిస్తాయన్నమాట. క్వాలిటీ స్కోర్ ఎంతుంది? ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఆడియన్స్. ఇక్కడ ఆడియన్స్ ఏ ఏజ్ వాళ్ళు చూసారు అంటే ఏజ్ గ్రూప్ ఇక్కడ ఉందనమాట. 18-24, 25-34 ఇక్కడ మనకి గ్రాఫ్ లాగా వచ్చేస్తుంది. నెక్స్ట్ జెండర్, తర్వాత హౌస్ హోల్డ్ ఇన్కమ్. ఈ హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది మన ఇండియన్‌లో లేదు. బట్ యూఎస్, యూకే క్యాంపెయిన్స్‌లో రన్ చేసేటప్పుడు హౌస్ హోల్డ్ ఇన్కమ్‌ని బట్టి కూడా క్యాంపెయిన్స్ రన్ చేస్తారు. బట్ మన ఇండియాలో అయితే ఈ ఆప్షన్ ఎవరు యూజ్ చేయరు ఎక్కువగా. అలాగే పేరెంటల్ స్టేటస్. పేరెంట్స్‌కి ఈ స్టేటస్‌ని యూజ్ చేసి ఏదైనా యాడ్ రన్ చేస్తే ఇక్కడ కనిపిస్తది. మనకు మామూలుగా అయితే ఏజ్, జెండర్ 2 మనకి ఇనఫ్ అనమాట. అండ్ లొకేషన్. ఇప్పుడు ఇక్కడ మనకి లొకేషన్స్ మనం ఎక్కడ టార్గెట్ చేసాం టార్గెటెడ్ లొకేషన్స్. ఏ లొకేషన్స్‌కి యాడ్ రన్ చేస్తున్నాం. మన టార్గెటెడ్ లొకేషన్స్‌కి ఏ లొకేషన్‌లో బాగా మన యాడ్ రన్ అవుతుంది. ఇన్‌కేస్ ఓ 5, 6 లొకేషన్స్ టార్గెట్ చేసాం. హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై, లైక్ ఢిల్లీ, ముంబై ఇట్లా 4, 5 చేసామనుకోండి. ఢిల్లీలోనో, ముంబైలోనో కరెక్ట్‌గా ఇక్కడ రావట్లేదనుకోండి. ఇక్కడ నుంచి చూసి ఆ ఢిల్లీ, ముంబైని ఆ యాడ్ మనం స్టాప్ చేసేసుకుంటాం అనమాట. ఇన్‌కేస్ మిగతా ఎక్కడైనా బాగా వస్తుందనుకోండి. అక్కడికి ఇంకొంచెం కొత్త కొత్త కీవర్డ్స్‌ని ట్రై చేస్తాం. అట్లా
ఈ లొకేషన్స్ అవి చూసుకోవచ్చు. నెక్స్ట్ కంటెంట్. మనకి కంటెంట్ ఏది మనకు బాగా వర్క్ అవుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అలాగే యాడ్ షెడ్యూల్. మనం ఏదైనా యాడ్ షెడ్యూల్ పెట్టుకోవచ్చనమాట. ఆ టైంకి షెడ్యూల్ చేసి పెట్టుకుంటే, ఆ టైంలో మనకి యాడ్ కనిపిస్తుంది. ఆ టైం వరకు యాడ్ షెడ్యూల్ టైమింగ్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఎట్లా షెడ్యూల్ చేసుకున్నాం, ఏ టైంకి అనేసి. నెక్స్ట్ అడ్వాన్స్డ్ బిడ్ అడ్జస్ట్‌మెంట్. ఇది వచ్చేసి మనం ఇక్కడ బిడ్ అడ్జస్ట్ చేసుకున్నవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి. బిడ్ అడ్జస్ట్ అంటే ఇక్కడ ఇంక్రీజా, డిక్రీజా. ఈ ఇంక్రీజ్ చేయాలనుకోండి ఎంత పర్సెంటేజ్ ఇప్పుడు బిడ్ వచ్చి ₹40 పెట్టామనుకోండి. మనం 1% లేకపోతే 2% ఇట్లా మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఇట్లా మనకి 2% ఇంక్రీజ్ అయితే ఎట్లొస్తదనేది ఇక్కడ కనిపిస్తుంది. 4% అనుకోండి. హ్మ్. ఇక్కడొచ్చేసి ఇట్లా వస్తదనమాట. ఇంక్రీజ్, డిక్రీజ్ అనుకోండి తగ్గించుకోవచ్చు. దీన్ని బట్టి మనం క్యాంపెయిన్ అంటే అమౌంట్ ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకుంటూ ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకుంటా మన క్యాంపెయిన్ అయితే మంచిగా రన్ చేసుకోవచ్చునమాట. ఇప్పుడు ఎక్కువ అమౌంట్ పడిపోతుందనుకోండి, అప్పుడు మనం కొద్దిగా అమౌంట్ అనేది తగ్గించుకుంటాం. అదే బిడ్ అమౌంట్ అనేది తగ్గిస్తాం. అదే గనుక బిడ్ అమౌంట్ తక్కువ ఉండడం వల్ల మనకి యాడ్ క్యాంపెయిన్స్ సరిగ్గా రన్ అవ్వట్లేదనుకోండి, అప్పుడు మనం బిడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చనమాట. ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న దానికి తర్వాత ఇక్కడ ఇంక్రీజ్ గాని, డిక్రీజ్ గాని చేసుకుంటూ వచ్చు. ఈ క్యాంపెయిన్ మొత్తానికి సెట్ అవుతదనమాట. ఒక్కసారి ఇక్కడ మనం సెటప్ చేసుకుంటే. ఇట్లా మనము ఎన్ని సార్లు చేంజ్ చేసామన్నది చేంజ్ హిస్టరీ ఇక్కడ కనిపిస్తుంది మొత్తం. మనం ఎన్ని సార్లు ఏం చేసామో ఆ డీటెయిల్స్ అన్నీ గూడా ఇక్కడ కనిపిస్తాయి. క్యా ఆహ్, డే ఈ క్యాంపెయిన్‌లో 17 టాపిక్స్ యాడ్ చేసాం. 3 నెగెటివ్ ఏజ్ రేంజ్ యాడ్ చేసాం. అలాగే లాంగ్వేజెస్ యాడ్ చేసాము. మొబైల్ అప్లికేషన్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మనం బడ్జెట్ ఎట్లా ఇంక్రీజ్ చేసింది, ₹1000 పెట్టింది. ఈ డీటెయిల్స్ అన్నీ గూడా ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ మొత్తం చూసుకోవచ్చు. అంటే ఎవరు ఏం చేశారు అనేది కంప్లీట్‌గా ఇక్కడ హిస్టరీ అనేది సేవ్ అయిపోతుంది. ఎన్ని సార్లు యాడ్ రన్ చేసాము, ఎన్ని సార్లు యాడ్‌లో ఏమేమి చేంజెస్ చేసాము, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది టోటల్ మన క్యాంపెయిన్ గురించి. ఈ క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనం యూజ్ చేసుకొని క్యాంపెయిన్‌ని నీట్‌గా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గోల్స్ ఇక్కడ గోల్ ఏంటంటే, మనం ఇక్కడ ఫస్ట్ మీకు వర్డ్ ప్రెస్ ఇన్‌స్టాల్ చేయమని అడిగింది గదా! అట్లా మనము ఈ వెబ్‌సైట్‌కిను ఈ గూగుల్ యాడ్ అకౌంట్‌కి ఇంటర్‌లింక్ చేస్తామనమాట. ఎంతమందైతే ఆ పేజ్‌ని విజిట్ చేశారో అవంతా కూడా ఇక్కడ మనకి సేవ్ అవుతుంది. ఇదొచ్చేసి మనము ఇన్‌స్టాల్ చేస్తే మొత్తం ట్రాక్ అవుతుందనమాట. యాడ్ రిజల్ట్ మొత్తం మన గోల్ ఏంటి అవన్నీ గూడా మనకి ఆహ్, ట్రాక్ అవుతుంది. వెబ్‌సైట్ ప్లస్ గూగుల్ యాడ్ అకౌంట్. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మనం అనలిటిక్స్‌కి కనెక్ట్ చేసుకుంటే అక్కడ గోల్ మనకి వచ్చేస్తుంది. గూగుల్ అనలిటిక్స్ అకౌంట్‌లో యాడ్ చేసుకున్నామనుకోండి. అక్కడ మనకి ఈ అనాలిసిస్ మొత్తం అక్కడ కూడా కనిపిస్తుందనమాట. మన రిజల్ట్ ఎలా ఉంది? మన యాడ్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కన్వర్షన్స్ ఎన్నవుతున్నాయి? మన గోల్స్ ఏంటి? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తాయి. మన కన్వర్షన్ వాల్యూ రూల్స్. ఈ కన్వర్షన్ వాల్యూ రూల్స్ ఏంటంటే, ఇక్కడ మనం కన్వర్షన్ వాల్యూ రూల్స్ ఎలా చేసుకుంటాం అంటే, సెలెక్ట్ ఏ కండిషన్. డివైజా, లొకేషనా, ఆడియన్స్ సెగ్మెంటా? దేని నుంచి మనం కన్వర్షన్ రూల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఒకవేళ ఆడియన్స్ సెగ్మెంట్‌ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడొచ్చేసి ఆల్ ఆడియన్స్ సెగ్మెంటా, ఎంటర్ ఆడియన్స్ సెగ్మెంటా? మొత్తం అందరా? లేకపోతే సెపరేట్‌గా సెగ్మెంటా? అంటే మనం ఆల్ ఆడియన్స్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత సెకండ్ కండిషన్ ఏంటి? డివైజా, లొకేషనా? అంటే లొకేషన్ తీసుకున్నాం. ఆల్ కంట్రీసా, ఆల్ టెరిటరీ, ఎంటర్ యువర్ లొకేషన్ అంటే మన లొకేషన్ యాడ్ చేస్తాం. తర్వాత వాల్యూ అడ్జస్ట్‌మెంట్, యాడ్. ఇప్పుడేంటంటే, ఇప్పుడు ఇక్కడొచ్చేసి అందరు ఆడియన్స్ సెగ్మెంట్స్‌లో నుంచి, అలాగే లొకేషన్ హైదరాబాద్‌లో నుంచి ఒక పర్సనొచ్చి ఒక అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేస్తే, మన దాని వాల్యూ ఎంత? ఇప్పుడు మన కోర్స్ ఫీజ్ 5000 అనుకోండి. ఇక్కడ
ఒక 5,000 రూపీస్ వచ్చినట్టనమాట. లేదనుకోండి మా 10,000 అనుకోండి. 10,000 యాడ్ చేస్తాం వాళ్ళ వాల్యూ. ఒక, ఒక పర్సన్ ఫార్మ్ ఫిల్ చేస్తే ఆ వాల్యూ వచ్చేసి బట్ ఫార్మ్ ఫిల్ చేసిన ప్రతి ఒక్కళ్ళు మనకి కన్వర్ట్ అవ్వరు కాబట్టి జస్ట్ ఒక వాల్యూ ఫిల్ చేస్తే 1 అనే యాడ్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనం కన్వర్షన్ రేట్ కూడా కాలిక్యులేట్ చేయొచ్చు. ఇది మన ఇష్టం. ఇట్లా మనం వాల్యూ సెటప్ చేసుకోవచ్చు. మనకి ఎంతొస్తుంది అనేది ఈజీగా కాలిక్యులేట్ చేసుకోవడానికి. బట్ ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కన్వర్షన్ రూల్ వాల్యూస్ కన్వర్షన్స్ పెట్టుకోవడానికి. బట్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఈ కన్వర్షన్ వాల్యూ అనేది మనకి దీనికైతే పెద్దగా అంతగా అప్లికబుల్ కాదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఓ 10 లీడ్స్ వచ్చినాయంటే 10 మెంబర్స్ మనకి వాల్యూ కింద కాదు గదా! దాంట్లో ఒకళ్ళో ఇద్దరో జాయిన్ అవుతారు. లేదంటే లేదు. మొత్తం అదంతా కూడా వాల్యూ కింద కాలిక్యులేట్ చేయడానికి మనకంత కరెక్ట్‌గా అనిపించదు. బట్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ డిస్‌ప్లే క్యాంపెయిన్స్‌కి గానీ, షాపింగ్ క్యాంపెయిన్స్‌కి గానీ, ఇట్లాంటి వాటికి మనం ఇది యాడ్ చేసుకోవచ్చనమాట. కస్టమ్ వేరియబుల్స్. ఇక్కడ కస్టమ్ వేరియబుల్స్ ఈ కన్వర్షన్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కస్టమ్ వేరియబుల్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి నేమ్ ఆఫ్ ద కస్టమ్ వేరియబుల్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ట్యాగ్స్ మనకి ట్యాగ్ మేనేజర్‌లో గనక యాడ్ చేసామనుకున్న ఆ ట్యాగ్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ వచ్చేస్తది. రీసెంట్ వాల్యూస్ ఏంటి, రిసీవ్డ్ టైము, యాక్షన్ ఇవన్నీ గూడా. న్యూ కస్టమ్‌ది మనం యాడ్ జేసుకోవాలంటే సెగ్మెంట్ గురించి ఇవన్నీ యాడ్ జేసుకోవచ్చు. లేదంటే ఇది మనకంత ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ సెట్టింగ్స్. ఇక్కడ మనం యాడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడొస్తది. కావాలంటే ఇక్కడ ఎడిట్ చేసేసుకోవచ్చు. అప్‌లోడ్స్. మనం ఏదైనా అప్‌లోడ్ జేయాలంటే ఇక్కడ అప్‌లోడ్ జేసుకోవచ్చు. అప్‌లోడ్ ఫైలు, గూగుల్ షీట్, హెచ్‌టిపి, ఎస్ఎఫ్‌టిపి ఇట్లా మనకి కావాల్సిన ఫైల్స్ ఏమన్నా అప్‌లోడ్ జేయాలి అనుకుంటే ఇక్కడ అప్‌లోడ్ జేసుకోవచ్చు. ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ లేదంటే అవసరం లేదు. అండ్ మెజర్‌మెంట్స్. ఇక్కడ ఇంటరాక్షన్స్ ఎన్ని అండ్ ఎన్ని డేస్‌కి సంబంధించింది. యాడ్ ఇంటరాక్షన్స్ ఎంతమంది ఇంటరాక్ట్ అయ్యారు మన యాడ్‌తో అని ఇక్కడ చూడొచ్చు. డివైసెస్ అనాలిసిస్ ఏ డివైస్ నుంచి ఎంత ఇంటరాక్షన్ వచ్చింది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అంటే కంప్యూటర్స్ లేకపోతే మొబైల్, టాబ్లెట్ నుంచి ఇవన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లైక్ మొబైల్ కం కంపారిజన్స్ లైక్ ఎంత ఎంత ఏ డివైస్ నుంచి వచ్చిన లీడ్స్ ఎంత కన్వర్షన్ జరిగింది అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే కన్వర్షన్ పాత్ ఏ పాత్ నుంచి వచ్చినాయి మనకు లీడ్స్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మెట్రిక్స్ ఏ డేలో మనకి ఎంత కన్వర్షన్స్ జరిగినాయి, యాడ్ రన్ అయినది ఇవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా మనకేంటంటే యాడ్ రన్ అవుతుంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం 1 బై 1 మనం చెక్ చేసుకుంటూ ఉంటే ఒక క్లారిటీ అనేది వస్తది వీటికి. లైక్ నెక్స్ట్ వచ్చేసి టూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడొచ్చేసి మనకి ఇవి కొత్తగా యాడ్ చేశారు. అంతకుముందు ఇవి పెద్దగా లేవు. ఇక్కడొచ్చేసి వీడియో ఫ్రమ్ ఇమేజెస్ అన్ని ఇమేజెస్ నుంచి వీడియో క్రియేట్ చేసుకోవడం. ఇదంతా క్రియేటివ్ వీడియోస్, ట్రిమ్ వీడియోస్ ఇవన్నీ గూడా మనకి అసెట్స్ స్టూడియో ఇచ్చాడు. యాక్సెస్ లైబ్రరీ. కొంత మనకి ఇక్కడ యాడ్ చేసుకోవడానికి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీటిని యూజ్ చేసుకొని మనం వీడియోస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అసెట్స్ కావాలనుకుంటే బయటికెళ్ళి వేరే చోట క్రియేట్ చేసి ఇక్కడ అప్‌లోడ్ చేసే పని లేకుండా డైరెక్ట్‌గా ఇక్కడి నుంచే అప్‌లోడ్ చేసుకునేలాగా పెట్టాడు. టెక్స్ట్, యూట్యూబ్ ఇక్కడ మన ఆప్షన్స్ అన్నీ ఇచ్చాడు. మనం ఏదైనా క్రియేట్ చేయాలనుకోండి ఫోల్డర్, ఇమేజెస్, వీడియోస్ సెలెక్ట్ చేసుకొని కొత్తది స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. బట్ దీనికన్నా కూడా
మాక్సిమం బయటవే యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడొచ్చేసి కీవర్డ్ ప్లానర్ అండ్ పెర్ఫార్మెన్స్ ప్లానర్, రిచ్ ప్లానర్ ఇవి మనం కీవర్డ్స్‌కి సంబంధించి మనమైతే ఎక్కువ ఇదే కీవర్డ్ ప్లానర్‌ని యూజ్ చేసుకుంటాం. మనకి ఇవి 2 అంతగా మనమైతే పెద్దగా యూజ్ చేయము. ఇదొచ్చేసి మనం మన పెర్ఫార్మెన్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, మన వెబ్‌సైట్ గురించి ఇక్కడ ప్లాన్ చేసుకుంటాం. క్రియేట్ ఎ న్యూ ప్లాన్ అని చెప్పి ఇక్కడ డేట్ ఇచ్చేసి మనము ఈ అక్టోబర్ నుంచి అక్టోబర్ అంటే లైక్ ఆగస్ట్ ఒక జులై కదా! మనం ఆగస్ట్ నెక్స్ట్ మంత్ క్యాంపెయిన్ రన్ చేయాలనుకుంటున్నాము. ఇక్కడ ఆగస్ట్ నుంచి ఆగస్ట్ 31 వరకు సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఓహ్! ఇది వచ్చేసి నెక్స్ట్ ఆగస్ట్ నుంచి వచ్చింది. ఇది ఆగస్ట్‌కి ఇవ్వలేదా? ఇదేమి యాక్టివ్ కాలేదు. ఇక్కడేంటంటే మనము డీటెయిల్స్ అన్నీ ఇస్తామనమాట. క్యాంపెయిన్ అయితే క్రియేట్ చేయము. కానీ ఒక డమ్మీ క్యాంపెయిన్ ఇక్కడ ప్లాన్ చేసుకుంటాం. ఎలా ప్లాన్ చేస్తాము అంటే మనము ఈ మంత్ నుంచి ఇన్ని రోజులు మనం నెక్స్ట్ వీక్‌కి ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ వీక్ ఇక్కడ ఛానెల్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ కీ మెట్రిక్స్ కన్వర్షన్ వాల్యూ, ఆ టార్గెట్ ప్లాన్ ఏంటి, బడ్జెట్ ఎంత, ఏం కీవర్డ్స్ వాడుతున్నాం ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ప్లాన్ అనేది క్రియేట్ అవుతుందనమాట. మనకి ఈ బడ్జెట్‌కి అప్రాక్సిమేట్‌గా ఇన్ని వాల్యూస్ ఇంత లీడ్స్ వస్తాయి అనేది ఒక మనకి డిస్‌ప్లే చూపిస్తుంది. బట్ ఎందుకో ఇక్కడ యాక్టివ్‌గా లేదు ప్లాన్ క్రియేట్ చేయడానికి. లైక్ దీనికి మనం నెక్స్ట్ మంత్ డేట్ సెలెక్ట్ చేసుకొని ఇది యాక్టివ్‌గా లేదు. ఉంటే మాత్రం మొత్తం ప్లానింగ్ అంతా మనకి వచ్చేస్తుందది. యూట్యూబ్‌కిది ఇక్కడ యూట్యూబ్ స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాము. అండ్ యాప్ అడ్వర్టైజింగ్ దీనికి సంబంధించినది ఇక్కడ వస్తుందనమాట. యాప్ కన్వర్షన్స్, వెబ్ కన్వర్షన్స్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకి వస్తాయి. ఇక్కడ మనకి షేర్డ్ లైబ్రరీ డీటెయిల్స్ ఆడియన్స్ మేనేజర్ మన సెగ్మెంట్‌ని బట్టి డేటాను బట్టి ఇక్కడ వచ్చేస్తదనమాట. మనం ఏ క్యాంపెయిన్స్‌లో ఎలా సెర్చ్ చేసుకున్నాం, మన సెగ్మెంట్‌లో ఉన్న ఆడియన్స్ సెర్చ్ ఆఫ్ ఆడియన్స్ సైజ్ ఎంత, సెగ్మెంట్ టైపు, స్టేటస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. ఎక్స్‌క్లూజివ్ లిస్ట్ మనం ఏదన్నా ఎక్స్‌క్లూజ్ చేసామనుకోండి ఏరియా గాని, ఆడియన్స్‌ని గాని అవి ఇక్కడ కనిపిస్తాయి. బ్రాండ్ లిస్ట్ మన బ్రాండ్ లిస్ట్‌కి సంబంధించిన ఐటెమ్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ కనిపిస్తాయన్నమాట. లైక్ అండ్ లొకేషన్ మేనేజర్ బిజినెస్ లొకేషన్‌కి సంబంధించినవి. లొకేషన్ యాడ్స్ అయితే ఇక్కడ మనకి ఏ లొకేషన్‌కి ఎంత, అడ్రస్ ఏంటి, అడ్రస్‌కి వచ్చే లైక్ మన ఫోన్ నంబర్ ఇవన్నీ యాడ్ చేస్తాం కదా! మన డీటెయిల్స్ మనకి ఎంత స్టేటస్ వచ్చింది, ఎంతమంది వస్తున్నారు ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇది ఒక్కటి మనకి ఇప్పుడు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంకా ఇది బీటా వెర్షన్‌లోనే ఉంది. యూట్యూబ్ దానికి. ఇది ఒకసారి చూద్దాం తర్వాత. ఇక్కడొచ్చేసి మనకి ఎస్టిమేటెడ్ ఇంపాక్ట్ ఎంత పడుతుంది. లైక్ ఈ డీటెయిల్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. బట్ ఈ నార్మల్ క్యాంపెయిన్‌కి మనకు అంతగా అవసరమేమి ఉండదిది. ఎక్స్‌క్లూడ్ చేసిన వాటికి ఎలా, ఇంక్లూడ్ చేసిన వాటికి ఎంత అనేసి. అంటే డేటా మేనేజర్ ఓకే. మన వెబ్‌సైట్ నుంచి వచ్చే డేటా నుంచి మనకి ఎంత వరకు కన్వర్షన్ అవుతుంది అనేది ఇక్కడ మెజర్ చేస్తుందనమాట ఇది. మెజర్ ద కన్వర్షన్స్ అనేసి. ఇన్‌సైట్స్, రిపోర్ట్స్ ఇంక ఇవి మళ్ళీ మనం ఆల్రెడీ చూసినవే.
ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ప్రైవేట్ పాలసీ మేనేజర్ కానీ, యాడ్ ప్రివ్యూస్ కానీ, యాడ్ డయాగ్నోసిస్ కానీ ఇక్కడ చూసుకోవచ్చనమాట. ఇక్కడొచ్చేసి మన క్యాంపెయిన్ ఏదంటే మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అనేది ఒక తీసుకున్నాము. ఆహ్, ఇక్కడొచ్చేసి ఏ లొకేషన్ ఇక్కడ కీవర్డ్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అనే ఒక కీవర్డ్ తీసుకున్నాము. ఇక్కడ హైదరాబాద్, తెలంగాణ అని లొకేషన్ తీసుకున్నాం. లాంగ్వేజ్ ఇంగ్లీషే ఉంది. డివైస్ మొబైలా, డెస్క్‌టాపా? డెస్క్‌టాప్ కావాలంటే డెస్క్‌టాప్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఆడియన్స్ నాట్ ఎనీ ఆడియన్స్, కస్టమ్ కాంబినేషన్ ఆడియన్స్ లేకపోతే వెబ్‌సైట్ విజిటర్స్. వెబ్‌సైట్ మనం కనెక్ట్ చేయలేదు కాబట్టి మనకి వెబ్‌సైట్ విజిటర్స్ ఉండరు. మనకు మామూలుగా ఆడియన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆడియన్స్ ఉంటుంది. బట్ యువర్ యాడ్ నాట్ షోయింగ్ అంటే మన యాడ్ ఇక్కడ చూపిస్తుందా లేదా అనేది ఇక్కడ చూపిస్తదనమాట. ఒకవేళ మన యాడ్ చూపిస్తుంటే యువర్ యాడ్ షోయింగ్ దిస్ ప్లేస్ అని చెప్పి చూపిస్తుంది. బట్ ఇక్కడొచ్చేసి మనకి గూగుల్‌లో ప్రివ్యూ చూపిస్తుందనమాట. ఎక్కడ మన యాడ్ కనిపిస్తుందనేసి. ఇక్కడ మనకి ప్రివ్యూలో ఎక్కడ మన యాడ్ లేదు. ఒకవేళ లైవ్ యాడ్ ఉంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడ ఉందో లేదా అనేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. మన యాడ్ ఎలా కనిపిస్తుందనేసి. ఇక్కడ బల్క్ యాక్షన్స్. ఇక్కడ మనకి మన వెబ్‌సైట్ మన క్యాంపెయిన్ యొక్క యాక్షన్స్ డేట్, టైము అండ్ స్టేటస్ ఏంటి, స్కోర్ ఏంటి, డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. క్యాంపెయిన్ రూల్స్, యాడ్ గ్రూప్ రూల్స్ మనం ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని రూల్స్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాంపెయిన్ రూల్స్ అనుకోండి. ఇక్కడ క్యాంపెయిన్ నేము, క్యాంపెయిన్ యాక్షన్. ఇక్కడ మనకి ఎలాంటివి కావాలో ఆ డీటెయిల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మన యాడ్ క్యాంపెయిన్ అనేది చూపిస్తుందనమాట. క్యాంపెయిన్ నేము అండ్ న్యూ యాక్షన్. ఇక్కడొచ్చేసి క్యాంపెయిన్ వ్యూసా, సెలెక్టెడ్ క్యాంపెయినా లేకపోతే సెలెక్టెడ్ క్యాంపెయిన్ అకౌంట్స్ సెలెక్ట్ చేసుకొని ఎనేబుల్ క్యాంపెయిన్, పాజ్ క్యాంపెయిన్, ఎనేబుల్ క్యాంపెయిన్ అండ్ డైలీ ఫ్రీక్వెన్సీ ఎంత, ఏ టైం నుంచి ఏ టైంకి ఈ రూల్స్ సెట్ చేసుకున్నామంటే ఈ టైంలో మన క్యాంపెయిన్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది ఇలాంటి రూల్స్ అన్ని సెటప్ చేసుకోవచ్చు. బట్ ఇది హై లెవెల్ క్యాంపెయిన్స్‌లో ఇలాంటివి చేస్తారు కానీ నార్మల్ సింగిల్ క్యాంపెయిన్స్ కంటే ఇవన్నీ పెద్దగా చెయ్యరు. మన క్యాంపెయిన్‌లో మనం యాడ్ చేసే టెక్స్ట్ స్క్రిప్ట్ అది దానికి సంబంధించింది ఇక్కడ. ఈ కంటెంట్ క్రియేటెడ్ బై ఫ్రీక్వెన్సీ ఎంత, లాస్ట్ డేట్, టైమ్ ఇవన్నీ ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఇక్కడ ఏమన్నా క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ న్యూ స్క్రిప్ట్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఏదన్నా మనం ఏపీఐస్ ఇంటిగ్రేట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. దీనికి సంబంధించినవి అండ్ నెక్స్ట్ డాక్యుమెంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కోడ్ యూజ్ చేసి. నెక్స్ట్ సొల్యూషన్స్. అకౌంట్ సమ్మరీ, యాడ్ పెర్ఫార్మెన్స్ వీటికి సొల్యూషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకుంటే. అప్లోడ్స్ మనం ఏమన్నా అప్లోడ్ చేస్తే ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇది మన క్యాంపెయిన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిల్లింగ్ సంబంధించింది. మనకు బిల్లింగ్ అనేది మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ మనం యాడ్ ఫండ్స్ అంటే ఇక్కడ నుంచి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసుకుంటే ఏ రోజు ఎంత కట్ అయింది, ఎంత అమౌంట్ కట్ అయింది, ఎంత అమౌంట్ మిగిలింది, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత బిల్లింగ్ యాక్టివిటీస్, కాస్ట్ ఎంత పడింది, ఈ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వస్తాయి. ఈ క్లయింట్‌కి మనము ఈ బిల్లింగ్ రిపోర్ట్ అనేది ఇక్కడ నుంచి తీసేయవచ్చు. సమ్మరీ నుంచి అయినా కానీ, ఇక్కడ నుంచి కానీ. ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఇక్కడ మనం ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే ఇక్కడ యాడ్ తీసుకోవచ్చు. లైక్
పేమెంట్ మెథడ్ మనం ఏ మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ నెట్ బ్యాంకింగ్ గాని, యాడ్ పేమెంట్ మెథడ్. మనం ఇంకొక వేరే పేమెంట్ మెథడ్ ఏదైనా యాడ్ చేసుకొని క్రెడిట్ కార్డ్ గాని, డెబిట్ కార్డ్ గాని ఇట్లా కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేసి పేమెంట్స్ చేసుకోవచ్చు. ప్రమోషన్ కోడ్స్ ఏమన్నా ఉంటే ఈ కోడ్‌కి సంబంధించిన ఈ ప్రమోషన్ కోడ్‌కి ఎంత వచ్చింది మనకి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. బిల్లింగ్ ట్రాన్స్‌ఫర్, ఈ మాన్యువల్ పేమెంట్ ఎంత బిల్ ట్రాన్స్‌ఫర్ అయింది, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి మనకి. ఇక్కడ హౌ టు పే ఈ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ ఈ అడ్మిన్ దగ్గరికి వచ్చినాక ఈ అకౌంట్ సెట్టింగ్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. మీ అకౌంట్ నేమ్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేసి ప్రిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయి, మన ప్రిఫరెన్సెస్ అని ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్స్ వస్తాయి దీంట్లో, అండ్ యాక్సెస్ అండ్ సెక్యూరిటీ ఉంది. ఇక్కడ వచ్చేసి మీరు ఈ అకౌంట్ కనుక వేరే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలంటే ఇక్కడ నుంచి ఇవ్వచ్చు అనమాట. యూజర్ ఉంది కదా, ఈ యూజర్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని మనకి ఎన్ని రోజులు ఇవ్వాలి అంటే ఎక్స్పైరీ 1 మంత్లో ఎక్స్పైర్ అయిపోవాలా, 10 డేస్లో ఎక్స్పైర్ అయిపోవాలి. ఇప్పుడు నేను మీకు యాక్సెస్ ఇచ్చాను అనుకోండి, 10 డేస్లో ఎక్స్పైర్ అయిపోవాలంటే 10 డేస్ తర్వాత మళ్ళీ ఈ అకౌంట్ యాక్సెస్ అనేది మీకు ఉండదు. నెవర్ అంటే ఎప్పటికీ మీకు యాక్సెస్ ఉంటుంది. ఇందులో కూడా ఓన్లీ ఈమెయిల్ ఓన్లీ అంటే మనకి ఒక్కటే ఉంటుంది, ఓన్లీ రిపోర్ట్స్ని చూడడానికి మాత్రమే. లేకపోతే బిల్లింగ్ అనుకోండి, బిల్లింగ్కి యాక్సెస్ ఉంటుంది. రీడ్ ఓన్లీ అంటే అన్ని క్యాంపెయిన్స్ చూడడానికి, అంటే లైక్ క్యాంపెయిన్ ప్లానింగ్ ఏంటి, టూల్స్ ఏంటి, బిల్లింగ్, రిపోర్ట్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. రిమైనింగ్ చూడలేరు. లైక్ ఇక్కడ వచ్చేసి స్టాండర్డ్ అనేది జస్ట్ యూజ్, ఎడిట్, మేనేజ్ అండ్ ప్రోడక్ట్ లింక్స్ వీటికి మాత్రం యాక్సెస్ లేదు. అడ్మిన్ యాక్సెస్ ఇస్తే వాళ్ళు కంప్లీట్గా ఏమైనా చేసేసుకోవచ్చు. మన అకౌంట్ డిలీట్ చేయొచ్చు, ఏదైనా కూడా చేయొచ్చు. అట్లా మనం ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలంటే ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. ఇవి మనకు ఓవరాల్గా ఈ క్యాంపెయిన్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ మనకి కొత్తగా ఒక ఆప్షన్ కూడా ఇచ్చాడు, ఆస్క్ అడ్వైజ్ అని. మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ అడ్వైజ్ అనేది తీసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇంకా బేటా వర్షన్లో ఉంది, బట్ ఇక్కడ మనకైతే ఎనేబుల్ చేశాడు, ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏదైనా అకౌంట్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ. మిగతా ఏదైనా కానీ మన అకౌంట్లో ప్రాబ్లం ఉంది ఏ జరిగినా ఇక్కడ ఇప్పుడు ఈ అన్నీ కూడా మనకి అన్ని క్యాంపెయిన్స్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఇంకొక కొత్త క్యాంపెయిన్ అని ఒకటి సెటప్ చేద్దాము. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? యా, నెక్స్ట్ వచ్చేసి కొత్త ఇంకొకటి డిస్ప్లే క్యాంపెయిన్ సెటప్ చేద్దాం. ఇక్కడ మీరు ఐడియా ఉంటే కూడా చెప్పొచ్చు. లైక్ ఫస్ట్ వచ్చేసి క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్. నెక్స్ట్ మనం డిస్ప్లే క్యాంపెయిన్ 2 అని ఉంది కదా, ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ. వెబ్సైట్ యాడ్ చేయమన్నాడు. అక్కడ యాడ్ చేద్దాం. ఇక్కడ మనకి డిస్ప్లే క్యాంపెయిన్లో నెక్స్ట్ కూడా సేమ్ వచ్చేసి ఈ లొకేషన్స్ అవి సేమ్ ఉంటాయి. బట్ ఈ డిస్ప్లే క్యాంపెయిన్ అనేది
లొకేషన్ బట్టి చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా చేసుకోవచ్చు. మనమైతే ఇండియా చేద్దాము. ఎక్కువ మందికి రీచ్ అవుతదన్నమాట డిస్‌ప్లే క్యాంపెయిన్. ఇక్కడొచ్చేసి మనకు చూడండి ఇంప్రెషన్స్ ఎన్నొస్తాయి. 10 బిలియన్స్ లాగా అట్లా మనకి ఇంప్రెషన్స్ ఒస్తాయన్నమాట. ఇంకా ఇది గూడా మళ్ళీ మారిపోతుంది మనకి. అంటే మనం టార్గెట్ చేసే కొద్దీ ఈ ఇంప్రెషన్స్ అనేవి మనకు తగ్గిపోతూ ఉంటాయి. మనం ఒకవేళ దీన్ని గనుక ఓన్లీ హైదరాబాద్ వరకు చేసామనుకో ఇక్కడొచ్చేసి మళ్ళీ కింద గూడా చూసారు సెన్సార్. ఇక్కడ బడ్జెట్‌ని బట్టి వీటిని గూడా మారుతూ ఉంటది లొకేషన్‌ని బట్టి. ఇక్కడ ప్లస్ చూపిస్తున్నాడు. మనం ఒక హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మైనస్ చూపిస్తుందనమాట. అంటే లొకేషన్‌ని బట్టి మనకి ఈ ఇంప్రెషన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. నెక్స్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ ఇది నాన్ ఈయూ యాడ్. బట్ క్యాంపెయిన్ సెటప్ అనేది సేమ్ ఉంటది. యాడ్ రొటేషన్ అనేది అడుగుతుంది ఇక్కడ. యాడ్ అంటే మనం రొటేషన్ అంటే మనం 5 టు 15 వరకు మనము టైటిల్స్ యాడ్ చేస్తాము. అలాగే ఒక 4 డిస్క్రిప్షన్స్ యాడ్ చేస్తాం కదా! ఇవన్నీ రొటేట్ అవుతూ ఉంటాయనమాట. ఒకళ్ళకి చూపించినట్టు సేమ్ ఇంకొకళ్ళకి చూపించదు. వాళ్ళు టైప్ చేసే కీవర్డ్‌ని బట్టి మన యాడ్‌లో ఉన్న టైటిల్స్, డిస్క్రిప్షన్స్ చూపిస్తూ ఉంటాయి. అట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. ఎలాంటి యాడ్‌కి, ఎలాంటి టైటిల్‌కి ఎక్కువగా ఎవరు అట్రాక్ట్ అవుతారో అలాంటి వాటిని ఎక్కువగా చూపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ యాడ్ రొటేషన్ ఆప్షన్ గనుక ఎనేబుల్ చేస్తే. అండ్ షెడ్యూల్ ఏ టైంలో యాడ్ షెడ్యూల్ మొత్తం డే అంతా ఉండాలా? లేకపోతే షెడ్యూల్ చేసుకోవాలా? ఏ టైం నుంచి ఏ టైం వరకు అని. ఇది కూడా సేమ్ అంతే. మనం టైం షెడ్యూల్ చేస్తే ఓకే. లేదంటే అలాగ వదిలేయొచ్చు. డివైజెస్. ఏ డివైజెస్‌లో మన యాడ్ కనిపించాలి? ఆల్ డివైజెసా? లేదా సెట్ స్పెసిఫిక్ డివైజెస్? ఇప్పుడు మనకి ఉన్నాయి. కంప్యూటరు, మొబైలు, టాబ్లెట్. ఓన్లీ మొబైల్ అనుకోండి. మొబైల్ వరకే సెలెక్ట్ చేసుకోవచ్చు. కంప్యూటర్ అంటే కంప్యూటర్. మొత్తం కావాలి అంటే మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ డివైజెస్ అని. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ క్యాంపెయిన్ యూఆర్ఎల్. ఆ యూఆర్ఎల్ అనేది మనం వెబ్‌సైట్ యాడ్ చేస్తాము. అలాగే డైనమిక్ యాడ్. అంటే ఏ క్యాంపెయిన్ అనేది డైనమిక్ యాడ్ లాగా చూపించాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి మనకేంటంటే ఈ కామర్స్ దానికి యూజ్ అవుతది. ప్రొడక్ట్స్‌ని చూపిస్తుంది. లేకపోతే మనకి ఇది డైనమిక్ యాడ్ అనేది నార్మల్‌గా అవసరం లేదు. అండ్ ఇక్కడ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇది కామన్. ఇంక మనం అన్ని క్యాంపెయిన్స్‌కి సెలెక్ట్ చేసుకున్నట్టే. ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే కంటెంట్ ఎగ్జిక్యూషన్. ఈ కంటెంట్ ఎగ్జిక్యూషన్‌లో మనకి ఎవరెవరికి చూపించాలి? జనరల్ ఆడియన్స్‌కా? లేకపోతే టార్గెటెడా? కంటెంట్ టైప్ ఎలాంటి కంటెంట్ టైపు? ఈ డీటెయిల్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇవి సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళకి చూపించదు ఇక ఈ యాడ్. దానికోసమని ఇది ఎక్స్‌క్లూజన్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. లేదంటే దీన్ని వదిలేసేయండి. ఇంకా నెక్స్ట్ డైలీ బడ్జెట్. మనం రూ. 500 యాడ్ చేసాం. ఇక్కడొచ్చేసి చూడండి మనకి ఇంప్రెషన్స్ ఇక్కడి వరకు వెళ్ళొచ్చు కానీ ఇక్కడ ఏమి చూపించట్లేదు లేటెస్ట్ అప్డేట్స్ అని. ఇప్పుడు ఒక రూ. 1000 పెట్టామనుకోండి. ఇక్కడ మనకి చూపిస్తుంది ఎస్టిమేటెడ్ పెర్ఫార్మెన్స్. రూ. 1000కి 1.9 టు 1100 వరకు క్లిక్స్ వస్తాయి అని. 11,000 వరకు క్లిక్స్ వస్తాయని. 1000 నుంచి అంటే ఆల్మోస్ట్ 2000 నుంచి 11,000 వరకు క్లిక్స్ వస్తాయన్నమాట. కన్వర్షన్స్ ఏం రావు. కన్వ కాస్ట్ పర్ అక్విజిషన్ అంటే 1000 ఇంప్రెషన్స్‌కి ఇక్కడ ఏం చూపించట్లేదు. ఇట్లా మన బడ్జెట్‌ని బట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి.
తర్వాత ఈ కాస్ట్ పర్ కన్వర్షన్స్, కాస్ట్ పర్ వాల్యూ ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఆటోమేటిక్లీ మ్యాక్సిమం కన్వర్షన్స్కి సెలెక్ట్ చేసుకోమన్నాడు. మాన్యువల్ సెట్ బిడ్ అన్నాడు, బట్ ఆటోమేటిక్ పెట్టేసాం అనుకోండి, ఆటోమేటిక్ బిడ్ అనేది వెళ్ళిపోతుంది. ఎవరైనా మనకి 1000 రూపీస్ మామూలుగా బిడ్ పెట్టాం కదా, బిడ్ వచ్చేసి ఒక 30-40 పెట్టారనుకోండి, 40 రూపీస్ వాళ్ళది అంతా బాగుంది, సేమ్ ఉంది, బట్ వాళ్ళది 40 మంది 39 ఉంటే ఇది 41 రూపీస్ చేస్తుంది. ఆటోమేటిక్ బిడ్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. లేదంటే మాన్యువల్ బిడ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మాన్యువల్ బిడ్ సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ బిడ్ స్ట్రాటజీ. మాన్యువల్ తీసుకుంటే లో పెర్ఫార్మెన్స్ అని చూపిస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి ఆడియన్స్కి అనమాట, ఆడియన్స్ సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఏ ఆడియన్స్కి మనం చూపించాలి మన యాడ్. డెమోగ్రాఫిక్స్, ఏజ్, జెండర్, ఈ డీటెయిల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫీమేల్ మేల్ అన్నీ ఉన్నాయి. ఏ ఏజ్ వాళ్ళకి కనిపించాలి. లైక్ మనం వచ్చేసి 25 నుంచి 45 వరకు చూపించాలనుకోండి, 44 వరకు రిమైనింగ్ అవసరం లేదనమాట, తీసేయచ్చు. అట్లనే పేరెంటల్ స్టేటస్ ఇవి మనకు అవసరం లేదు, ఇది ఓకే వదిలేసేయండి. ఇవి హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది మనకు వచ్చేసి ఓన్లీ యూఎస్ టార్గెటెడ్లోనే ఉంటుంది. సెలెక్టెడ్ కంట్రీస్ ఉంది, లిస్ట్లో కంట్రీస్ ఉంటే మన ఇండియా అయితే లేదు ఇంతకుముందు చూసినప్పుడు. ఇలా కీవర్డ్స్, మనం కొన్ని కీవర్డ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ కీవర్డ్స్ని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాము. లేదంటే మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ యాడ్ చేస్తే దీన్ని బట్టి మనకి కొత్త కీవర్డ్స్ జనరేట్ చేస్తుంది. ఓన్లీ చూపించట్లేదు, ఒక్క నిమిషం. మామూలుగా ఇక్కడ లిస్ట్ రావాలి యాక్చువల్గా.
అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కంటెంట్ ఓన్లీ షో యాడ్ ఆన్ వెబ్ పేజెస్, యాప్స్, వీడియోస్ రిలేటెడ్ టు దిస్ కీవర్డ్. మనం ఇక్కడ ఏవైతే ఎన్ని కీవర్డ్స్ అయితే యూస్ చేస్తామో ఈ కీవర్డ్ యూస్ చేసిన వెబ్సైట్స్, అలాగే యాప్స్, వీటన్నిటిలో మన యాడ్ కనిపించాలి అంటున్నాం. డిస్ప్లే యాడ్ జస్ట్ డిస్ప్లే చేస్తుంది అనమాట. జస్ట్ ఓకే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇది డన్. ఇట్లా మనం కీవర్డ్స్ అన్ని యాడ్ అవుతాయి. ఇంకా టాపిక్స్ సజెస్టెడ్, ఇక్కడ మనం కొన్ని టాపిక్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. జాబ్, ఎడ్యుకేషన్కి సంబంధించినవి, ఆన్లైన్ కమ్యూనిటీస్, వాళ్ళకి రిలేటెడ్ టాపిక్స్ ఇక్కడ ఏమన్నా ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ప్లేస్మెంట్స్, ఎక్కడెక్కడ మన యాడ్ కనిపించాలి. ఇక్కడ ఈ వెబ్సైట్స్ అంటే కొన్ని వెబ్సైట్స్ లిస్ట్ ఇక్కడ యాడ్ చేయాలి. మనం ఓన్గా యాడ్ చేసుకోవాలి ఇవి. అంటే మనకి ఏ వెబ్సైట్స్కి మన యాడ్ కనిపించాలి. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్స్. యూట్యూబ్ ఛానల్స్ కూడా మనం ముందే లిస్ట్ తీసి పెట్టుకోవాలి ఏ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళాలి అనేసి. జస్ట్ మనకి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు. 1 minute, ఇది ఇంకా ఇక్కడ యాడ్ అవ్వట్లేదు, స్లో ఉంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి యూట్యూబ్ ఛానల్స్ లిస్ట్ వచ్చేస్తుంది. ఇవి ఏ ఛానల్కి మంచి వ్యూస్ ఉన్నాయి, ఏ ఛానల్స్కి మనకు మంచి వాచ్ టైం ఉంటుంది, ఇవన్నీ కూడా చూసుకొని అట్లా మనం కొన్ని ఛానల్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఛానల్స్ మీద కూడా మన యాడ్ అనేది కనిపిస్తుంది. లైక్ ఇక్కడ యూట్యూబ్ యాడ్ క్యాంపెయిన్స్లో కూడా సేమ్ ఇలాగే సెలెక్ట్ చేసుకుంటాం. ముందే యూట్యూబ్ ఛానల్ మీద వీడియో యాడ్స్ రన్ చేయాలంటే ఏ ఛానల్స్ మీద రన్ చేయాలి అనేది ముందే మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అంటే అప్పుడే మంచి ఛానల్స్ మీద రన్ చేస్తే మనకి మంచి వ్యూస్ కానీ ఇట్లా అన్నీ వస్తాయి. ఇట్లా మనం యూట్యూబ్ ఛానల్స్ని, వెబ్సైట్స్ని లిస్ట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు మనం యాడ్ సెటప్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి 500కి చూడండి, మనకి బిడ్ వచ్చేసి చాలా తక్కువ పడింది, అలాగే క్లిక్స్ కూడా చాలా తక్కువ పడ్డాయి. ఇక్కడ సెటప్ చేస్తే మనకి ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ 15 ఇమేజెస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. క్లిక్ ఇమేజ్, ఇక్కడ మనకు ఆల్రెడీ అప్డేట్ చేసున్నాము, లేదంటే మనం ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంది, ఇక్కడ నుంచి మనం అప్లోడ్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని ఇమేజెస్. ఇట్లా మనం ఒక 15 ఇమేజెస్ వరకు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే వీడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు, జనరేట్ ఇమేజెస్ అని. మన టాపిక్ ఇస్తే ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లోగో అది యాడ్ చేసుకుని ఇక్కడ ఎడిట్ చేసి మళ్ళీ లోగో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన లోగో ఉంటుంది, ఇంకొక లోగో అప్లోడ్ చేసుకుని లోగో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లోగో చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్, ఇక్కడ సెర్చ్ ఆన్ యూట్యూబ్ కానీ లైక్ యాడ్ చేసుకోవచ్చు. మన యూట్యూబ్ ఛానల్ ఏదైనా ఒక యూఆర్ఎల్ ఉందనుకో, వీడియో ఉందనుకోండి, ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు, అది తెచ్చుకోండి.
లైక్ ఇక్కడ ఒక వీడియో ఉందనుకోండి. ఈ వీడియోని అప్‌లోడ్ చేయాలనుకోండి. ఈ వీడియో లింక్ కాపీ చేసుకొని ఇక్కడ యూట్యూబ్ ఛానల్ లింక్ యాడ్ చేస్తే మనకి ఆ వీడియో అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ సేవ్ చేసేస్తే వీడియోలో యాడ్ అవుతాయి. అట్లా మనము ఒక అప్ టు 5 టు అట్లా 20 వరకు యాడ్ చేసుకోవచ్చు వీడియోస్ కూడా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం హెడ్‌లైన్ యాడ్ చేస్తాం. ఇది కొంచెం స్లో ఉంది. ఫాస్ట్. మోర్ ఐడియాస్. నేనేం మళ్ళీ రాయట్లేదు. ఇక్కడ ఉన్న వాటిని తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం. దానికంటే ఇక్కడ రాసుకోవటం బెటర్. ఇట్లా మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే మన హెడ్‌లైన్స్ అనేవి వస్తాయన్నమాట. ఇవన్నీ స్ట్రాంగ్ అవుతాయి. అంటే అవి హెడ్‌లైన్స్ మనం ఒక 5 అట్లా యాడ్ చేస్తే లాంగ్ హెడ్‌లైన్ ఒకటి 90 క్యారెక్టర్స్ తోటి ఒక లాంగ్ హెడ్‌లైన్ రాయమన్నాడు. మనము అయితే కంప్లీట్‌గా లైవ్ కాదు కాబట్టి జస్ట్ ఇక్కడ ఉన్నదే కాపీ పేస్ట్ చేస్తున్నాను. మామూలుగా అయితే చాట్‌జీపీటీ యూజ్ చేసి మనం హెడ్డింగ్ అనేది నీట్‌గా రాసుకోవాలి అట్రాక్టివ్‌గా. అప్ టు యాడ్ 5 డిస్క్రిప్షన్స్ వరకు యాడ్ చేయమన్నాడు. యాడ్ చేస్తే ఏంటంటే యాడ్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఎక్కువగా రొటేట్ అవ్వడానికి, ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి ఉంటుందన్నమాట. మనం జస్ట్ ఒక్కటే యాడ్ చేద్దాము. ఇట్లా క్రియేట్ చేసి మనం ఈ డిస్క్రిప్షన్స్ అన్నీ యాడ్ చేసామనుకోండి, ఏమవుతుందంటే మనకి ఇక్కడ స్ట్రెంత్ పెరుగుతుంది. ఇక్కడ యావరేజ్ ఉంది కదా! ఇది
గుడ్ అని వస్తుంది. స్ట్రెంత్ పెరుగుతుంది ఎక్కువ యాడ్ చేసే కొంది. బట్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ వరకు చేస్తున్నా. ఇక్కడ మన యాడ్ అనేది ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఇంకొక యాడ్ క్రియేట్ చేయాలనుకోండి మళ్ళీ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అట్లా మీరు 3, 4 యాడ్స్ కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు ఇక్కడే. మళ్ళీ ఇంకొక యాడ్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ సెటప్ అంతా చేసేసి ఇంకొక యాడ్ క్రియేట్ చేసుకో. అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నెక్స్ట్. ఇంకా ఈ డిస్ప్లే యాడ్, క్యాంపెయిన్ సెటప్ ఇవన్నీ తెలుస్తుంది. ఇక్కడ మనం మొత్తం క్యాంపెయిన్ అంతలా చూసుకోవచ్చు. రివ్యూ కింద ఇదంతా కంప్లీట్ అయినాక పబ్లిష్ ఏ క్యాంపెయిన్. ఇక్కడ ఏమన్నా మనకి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము 500 పెట్టాం కదా, 300 మిలియన్ మాత్రమే ఉంది. ఇందాక బిలియన్స్లో ఉన్నట్టు 10+ బిలియన్స్ అని చూపించింది కదా, బట్ ఇక్కడ మిలియన్స్లోకి వచ్చేసినాయి. ఇక్కడ వచ్చేసి మన 500 రూపీస్కి చాలా క్లిక్స్ కూడా చాలా తక్కువ పడుతుంది. 10 ఇంప్రెషన్స్ చూపిస్తుంది. ఇట్లా మనకి చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. ఇట్లా కొంచెం మనం ఇంక్రీజ్ చేసుకోవాలి బడ్జెట్ని. ఓకే, మనము గూగుల్ ట్యాగ్ మేనేజర్ వెబ్సైట్కి ట్యాగ్ చేయమని ఇది అడుగుతున్నాడు. బట్ మనం అయితే ఇక్కడ అవసరం లేదులేండి. థింగ్స్ సెలెక్ట్ మాన్యువల్లీ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది కాపీ చేసి మన వెబ్సైట్లో పెట్టి కనెక్ట్ చేయాలి. మనం డిస్ప్లే క్యాంపెయిన్ కనెక్ట్ చేయాలంటే కంపల్సరీగా మనకి కోడ్ ఉండాలి, లేకపోతే మనకు వర్క్ అవుతుంది. ఇది తీసుకెళ్ళేసి మనం వెబ్సైట్లో యాడ్ చేస్తాం. ఇన్స్టాల్ విత్ వర్డ్ ప్రెస్ అని డైరెక్ట్గా ఉంది. ఇది యూజ్ ద డిఫరెంట్ గూగుల్ ట్యాగ్స్ అని వేరే ట్యాగ్స్లో యాడ్ చేయాలని. జస్ట్ ఈ టెస్ట్ ఇన్స్టాలేషన్ చెక్ చేస్తే మనకి ఇది యాడ్ చేస్తే మనకి ఓకే అని వస్తుంది, లేకపోతే రాదు. ప్రజెంట్ ఇది క్లోజ్ చేసేసి మనం ఇంకా క్యాంపెయిన్లోకి వెళ్దాం. ఓవర్ ఇప్పుడు డిస్ప్లే క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, డిస్ప్లే ఎస్ఎస్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం క్యాంపెయిన్. ఇది మన క్యాంపెయిన్ అన్నమాట. ఇక్కడ మనం క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాంపెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ ఇంప్రెషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనకి క్యాంపెయిన్ కనుక అమౌంట్ యాడ్ చేసిన తర్వాత మనకి క్యాంపెయిన్ ఇంప్రెషన్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ క్లిక్స్ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది. ఇట్లా మనం క్యాంపెయిన్ని మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు డిస్ప్లే క్యాంపెయిన్లో ఏమేమి ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయని అంత ఓవర్వ్యూ అనేది మనకు చూపిస్తుంది. ఇది మన డిస్ప్లే క్యాంపెయిన్. ఒక్కసారి మీరు ఈ డిస్ప్లే క్యాంపెయిన్ సెటప్ కూడా కంప్లీట్ చేయండి. ఓకే అండి.